హాయ్ హలో అండి. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా చూపించే చెట్టు అయితే మీ అందరికి అర్థమైపోయి ఉంటుందండి. ఇది కబంద పుష్పం అంటారండి. ఇవి శ్రావణ మాసంలో బాగా వస్తాయి. అది వరలక్ష్మి వ్రతంకి అయితే మంచిగా అందుబాటులో ఉంటాయండి. ఎక్కడ పల్లెటూరులో అయినా రోడ్డు పక్కల మటైనా దొరుకుతాయి. ఇవి పువ్వుకి చాలా ప్రత్యేకత ఉందండి. ఈ పువ్వులో 108 పుష్పాలు ఉంటాయండి. ఈ పువ్వు భూమి ఎలా గుండ్రంగా ఉంటుందో అలా ఉంటుంది. దీనిపైన ఉండే చిన్న పువ్వులు భూమి మీద ఉండే మనుషులు, జంతువులు వాటితో సమానం అంటండి. ఈ పువ్వులో అంత పరమార్థం దాగిందంటండి. నాకు తెలియదు, నేను ప్రవచనాల్లో విన్నాను. ఈ ఒక్క పువ్వు పెడితే 108 పూలతో పూజ చేసినంత విలువ, బంగారు పువ్వుతో పూజ చేసినంత విలువ అంటండి. అంత గొప్ప విశేషం ఉందండి ఈ పువ్వుకి. ఈ పువ్వు మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మంచి అప్డేట్ వీడియోలు మీకు రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోలు మీకు పెడుతున్నాను. ఇంకా అందరూ వచ్చే వారం అయితే అందరూ లక్ష్మీదేవుల్ని పూజిస్తారు కదండి. ఎవరికైనా అందుబాటులో ఉంటే ఈ పువ్వుతో మాత్రం పూజించుకోండి. ఇది సీజన్కి 3 సార్లు పూసిద్దంట. కానీ నేను తెలిసిన కాడ నుంచి పోయిన సంవత్సరం నుంచి చూస్తున్నా, మళ్ళీ ఈ సీజన్కే వచ్చిందండి. మధ్యలో ఎప్పుడు పుయ్యలేదు. కబంద పుష్పాలు అయితే ఎంత అందంగా ఉన్నాయండి. అది పట్టుకొని చూస్తే దగ్గరికి వెళ్ళి అబ్బబ్బా ఇంకా ఫిదా అయిపోతారండి. ఎవరైనా సరే ఆ పువ్వుకి ఫిదా అయిపోవడమే. కమలం ఎంత అందంగా అయితే ఉందో కబంద పుష్పం కూడా అంత అందంగా చెప్పలేము, వర్ణించలేము. ఇంకా ఆ పువ్వుకి పేర్లే పెట్టలేమండి. ఆ పువ్వుని తీసుకొచ్చి మనం అమ్మవారి పాదాల దగ్గర ఉంచితే ఇంకా మన మనసు ఆనందంతో నిండిపోద్దండి. అందరికీ బాయ్ అండి. కామెంట్ చేయండి.